అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు. ఆయన యొక్క దీక్ష ఇక్కడ జరిగింది. 1933లో శ్రీల ప్రభుపాల వారు ఇక్కడ దీక్ష తీసుకున్నారు. ప్రభుపాల వారు ఇక్కడ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఉండేది, ఒక బిజినెస్ ఉంది. ఇప్పటికి కూడా ప్రయాగ్ ఫార్మసీ అనేసి ఇక్కడ ఉంది. ఆ బిల్డింగ్ ఇంకా కూడా ఇక్కడ అట్లే ఉంది. ఇప్పుడు మనం చూడడం, అది మనకు సమయం లేదు. తర్వాత ఇక్కడ గౌడీయ మఠం ఉండేది. సో ప్రభుపాల వారు ఆయన యొక్క వచ్చినటువంటి ధనంను బిజినెస్లో వచ్చిన ధనాన్ని ఇక్కడ గౌడీయ మఠం కోసం సహాయార్థం ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ప్రభుపాల వారు యొక్క గురు సోదరులు ఎప్పుడూ వస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళతో సాంగత్యం తీసుకుంటే వాళ్ళు. ప్రభుపాల వారు చాలా సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. ప్రచారాన్ని ఇక్కడే ప్రభుపాల వారు ప్రారంభించారు. సో ఇక్కడ దీన్ని తీర్థరాజ్ అని ఎందుకంటారు అంటే, ఇక్కడ బ్రహ్మ 10 అంటే 10 సార్లు యజ్ఞం చేశారు. మొట్టమొదటిగా ఇక్కడ యజ్ఞం చేశారు బ్రహ్మ. అందుకనే దీన్ని ప్రయాగ్ అని అంటారు. దీన్ని తీర్థరాజ్ అనేసి పేరు బ్రహ్మ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది. మొదటిది త్రివేణి సంగమం అంటే గంగా, యమున, సరస్వతి 3 నదుల యొక్క కలయిక. ఇది సరస్వతి మనకు కనిపించకుండా అదృశ్య రూపంలో ఉంటుంది. బ్లూ కలర్లో ఉన్నటువంటి యమున, తర్వాత గంగా, ఆ యొక్క 3 నదుల యొక్క కలయిక, దీన్ని త్రివేణి సంగమం అంటారు. 5 సంగమాలు ఉన్నాయి. సో ఇక ఈ ప్రయాగ ఇక్కడ ఏదైతే అలహాబాద్లో ఉందో అది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది ఇక్కడ. ఇంకా మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇక్కడ దేవతలు వచ్చేసి ఆ కుంభం నుంచి అమృతాన్ని ఇక్కడ కురిపించారని చెప్తారు. సో అందువల్ల ఎంతోమంది, కొన్ని లక్షల మంది, కోట్ల మంది అని చెప్పొచ్చు, కుంభమేళ సమయంలో వచ్చి ఇక్కడ స్నానం చేస్తారు. మామూలు కూడా కొన్ని లక్షల మంది వచ్చి ఇక్కడ స్నానం చేస్తూ ఉంటారు ఈ యొక్క త్రివేణి సంగమంలో. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఒక స్థలం. ఇది త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి యొక్క కలయిక ఇది. దానివల్ల దాన్ని సంగమం అంటారు. ఇప్పుడు మనం అక్కడ వెళ్ళేసి స్నానం చేస్తాం సంగమంలో. ఇంకా ఇక్కడ వేణు మాధవ మందిరం ఉంది, లేదంటే బిందు మాధవ మందిరం. శ్రీ చైతన్య చరితామృతంలో చెప్పబడింది. చైతన్య మహాప్రభు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్నానం చేశారు. ఇక్కడ దశాశ్వమేధ ఘాట్ అని ఉంటుంది, కొంచెం ముందుకెళ్తుంటుంది అక్కడ దశాశ్వమేధ ఘాట్ అనేసి. శ్రీల రూప గోస్వామి, మన యొక్క ఆచార్యులైనటువంటి శ్రీల రూప గోస్వామి, మనమందరం కూడా రూపానుగులం. సో ఆయన ఇక్కడ మన గౌడీయ వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అందుకే రూప శిక్ష అని అంటారు దీన్ని. సనాతన గోస్వామికి బోధించారు, తర్వాత రూప గోస్వామికి బోధించారు. సో ఇక్కడ ఈ యొక్క వైష్ణవ తత్వం గురించి, రాధాకృష్ణుల యొక్క అత్యున్నతమైనటువంటి యొక్క తత్వం గురించి సో రూప గోస్వామికి ఇక్కడ స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభే ఇక్కడ బోధించడం జరుగుతుంది. చాలా ప్రత్యేకమైనటువంటి ఒక స్థలం. తర్వాత చైతన్య మహాప్రభు ఇక్కడ నుంచి బిందు మాధవ టెంపుల్కి వెళ్తారు, వేణు మాధవ మందిరం. సో అది చాలా ట్రెడిషనల్ టెంపుల్, పురాతనమైనటువంటి ఒక మందిరం, చాలా అద్భుతమైనటువంటి విగ్రహం. అది కూడా మనం ఈరోజు వెళ్ళలేము, మనకు సమయం లేదు కాబట్టి. అక్కడ చైతన్య మహాప్రభు వెళ్ళేసి అక్కడ కీర్తన, నృత్యం చేయడం జరుగుతుంది. ఆ చైతన్య మహాప్రభు వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా కృపను ప్రసాదిస్తారు. తర్వాత రామచంద్రుడు, లక్ష్మణుడు, సీతాదేవి కూడా ఇక్కడ వాళ్ళు వనవాసం అయిపోయి ఇక్కడ నుంచి వెళ్తారు. ఇక్కడ వాళ్ళు దర్శనం చేసుకుంటారు, స్నానం చేస్తారు. ఇక్కడ వాళ్ళ యొక్క పితృదేవతలకు తర్పణాలు కూడా అర్పిస్తారు. సో అందువల్ల ఇది చాలా చాలా పవిత్రమైనటువంటిది. ఇది చాలా మంది వస్తారు ఇక్కడికి ఏదో స్నానం చేయడానికి, మామూలుగా దీని యొక్క పవిత్రత తెలియదు. ఇది వైష్ణవులకు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఒక స్థలం. గంగా అంటే భగవంతుని యొక్క పాద కమలం నుంచి వచ్చింది. వామన దేవుని గురించి ఒక లీల మీ అందరూ వినుంటారు. బలి మహారాజు ఆయన 3 అడుగుల స్థలాన్ని ఇస్తాననేసి చెప్తాడు. కానీ 3 అడుగుల స్థలం కాదు, ఇంకా ఏదైనా అడుగుమని చెప్తారు, నాకేం అవసరం లేదని చెప్తారు. సో ఒక అడుగు ఇక్కడ భూతలం పైన ఉంచుతారు, ఇంకొకటి పూర్తిగా పైన ఆకాశంలో ఉంచుతారు. అప్పుడు అందుకనే అక్కడ ఆయన దివ్యమైనటువంటి పాదకమలం తాకుతుంది. అందువల్ల అక్కడ నుంచి గంగ ఉద్భవిస్తుంది. సో భగవంతుని పాదకమలం నుంచి ఉద్భవించినటువంటిది గంగ పవిత్రమైంది. తర్వాత యమున, భగవంతుడి యొక్క లీలలు చేసినటువంటిది యమున. సాక్షాత్తు కృష్ణుడే ఆయన లీలలు చేశారు ఇంకా యమునా నదిలో. మనం బృందావనంలో కూడా యమునా నది చూస్తాం. తర్వాత సరస్వతి. సో ఇక్కడ మామూలుగా స్నానం చేస్తూ ఉంటారు ఎంతోమంది, వాళ్ళ ఆత్మబుద్ధితో వచ్చి స్నానం చేస్తూ ఉంటారు. ఎన్నో కోట్ల జన్మల పాపకర్మలు మనకు ఉంటాయి, పాపాలన్నీ పోతాయి. తర్వాత మళ్ళీ పాపం చేయొచ్చు, మళ్ళీ స్నానం చేయొచ్చు, మళ్ళీ పాపం చేయొచ్చు, మళ్ళీ స్నానం చేయొచ్చు. మనం ఇక్కడ స్నానం చేసేది పాపం పోవడం కోసం కాదు,
మనం స్నానం చేసేది భక్తి కోసం స్నానం చేస్తాం. చైతన్య మహాప్రభు స్నానం చేశారు, రాముడు శ్రీరామచంద్ర భగవాన్ స్నానం చేశారు, ఎందరో ఆచార్యులు వచ్చి స్నానం చేశారు, శ్రీల ప్రభుపాల వారు స్నానం చేశారు. సో వాళ్ళ యొక్క కృపను మనం పొందడానికి గంగా యమున సరస్వతి యొక్క కృప ద్వారా మనం ఈ భౌతిక కోరికల నుంచి బయటపడి ఆ యొక్క భగవంతుని యొక్క పట్ల ప్రేమను పొందడానికి మనం చేస్తాం. ఇక్కడ కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు, స్నానం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ భాగవతంలో చెప్పబడింది సయేవయా గోకర. ఈ విధంగా ఆత్మబుద్ధితో స్నానం చేయడం వల్ల మామూలుగా గాడిద కూడా స్నానం చేస్తుంది నీళ్ళలో. సో అందువల్ల మనం హరే కృష్ణ మంత్రం కీర్తిస్తూ జపిస్తూ కృష్ణ చైతన్యంతో స్నానం చేయాలి. లేకుంటే ఎంతోమంది తీర్థయాత్రికులు వస్తూ ఉంటారు ఇక్కడ. అందుకనే తీర్థ కుర్వంతి తీర్థ అని, అసలు ఎవరు ఇక్కడ మహాత్ములు వాళ్ళు తీర్థంగా మారుస్తారనమాట. మహాత్ములు వచ్చి ఏం చేస్తారు, వాళ్ళు ఈ యొక్క భౌతికమైన వ్యక్తులు వదిలేసినటువంటి పాపాలన్నీ కూడా మహాత్ములు తీసుకొని వెళ్తారు. ఎన్నో లీలలు ఉన్నాయి. సో ఇక్కడ ఈ పవిత్రమైన నదులు వెళ్ళి వాళ్ళు బాధపడుతున్నారు, మాకు పాపాలు ఎక్కువైపోతున్నాయని. సో అందుకనే మహాత్ములు వాళ్ళు వచ్చి స్నానం ఎందుకు చేస్తారంటే ఆ పాపాలు ఏవైతే డిపాజిట్ చేయబడతాయో వాళ్ళంతా తీసుకొని వెళ్తారు. సో అందువల్ల ఇక్కడ శ్రీల ప్రభుపాల వారు లాంటి, రూప గోస్వామి లాంటి మహాత్ములు వచ్చారు, వాళ్ళందరూ కూడా ఈ పాపాలను తీసుకుంటారు. సో అందుకనే మనం అంటే చాలా వరకు అందరూ రాకపోవచ్చు ఇక్కడికి, కానీ ఏదైతే మన యొక్క ప్రాసెస్ ఉందో అది పవిత్రంగా మనం పవిత్రీకరణ చేస్తుంది మహాత్ముల యొక్క దర్శనం. వాళ్ళు ఇట్లాంటి త్రివేణి సంగమాలు, కొన్ని కోట్ల త్రివేణి సంగమాల కంటే కూడా గొప్పవాళ్ళు. ప్రభుపాల వారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన కూడా వచ్చారు ఇక్కడికి, రూప గోస్వామి. సో వాళ్ళ యొక్క చరణామృతంలో మనం స్నానం చేయడం, ఎందుకంటే గంగా యమున సరస్వతి కంటే కూడా వాళ్ళు ఉత్తమమైనటువంటి వాళ్ళు. అంత ఆ విధంగా వాళ్ళ యొక్క పాద స్పర్శసే ఈ యొక్క ప్రపంచాన్నే పునీతం చేయగలుగుతారు వాళ్ళు. సో వాళ్ళు పాపాన్ని తీసుకెళ్తారు, మళ్ళీ తర్వాత పాపం చేస్తారు. కానీ